స్నేహితులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దైవ శాంతి అందరిపై కురియుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, మీలో అణువంత అహంకారం ఉన్నప్పటికీ మీరు స్వర్గంలో ప్రవేశించలేరు అన్నారు. అప్పుడు సహచరులు, ప్రవక్త, ఒక వ్యక్తి అందంగా ఉండాలని కోరుకుంటాడు, మంచి బట్టలు ధరించాలని కోరుకుంటాడు, మంచి దుస్తులు మంచి చెప్పులు ధరించాలని కోరుకుంటాడు, మరి ఇది కూడా అహంకారమేనా అన్నారు. ప్రవక్త వారు ఏమన్నారు అంటే, అది అహంకారం కాదు. అల్లాహు జమీలున్ వ యుహిబ్బుల్ జమాల్. దైవం ఎంతో సుందరుడు, సౌందర్యాన్ని ఇష్టపడతాడు. అహంకారం అంటే ఇతరులను తక్కువగా చూడడము, అదేవిధంగా సత్యాన్ని తిరస్కరించడము, ఇది అహంకారం అంటే అని ప్రవక్త చెప్పడం జరిగింది. దైవం నీకు ఏదైతే ప్రసాదిస్తాడో ఈ ప్రపంచంలో, డబ్బు రూపంలో, అదేవిధంగా గౌరవ రూపంలో, అధికారం రూపంలో, లేకపోతే మంచి చదువు సంధ్యల రూపంలో, సమాజంలో పలుకుబడి పేరు, వీటి రూపంలో నీకు దైవము కొన్ని అనుగ్రహాలు ప్రసాదిస్తాడు. ఈ అనుగ్రహాలు ప్రస్ఫుటం కావాలి. ప్రస్ఫుటం కావాలంటే ఆర్భాటంగా అందరికీ తెలియాలని కాదు అక్కడ. అంటే దైవం నీకు ఇచ్చినటువంటిది ఏదైతే అనుగ్రహాలు ఉన్నాయో అది ప్రస్ఫుటమైనప్పుడు ప్రజలు కూడా ఆ దైవాన్ని ఘనపరచాలి. దైవం ఏ విధంగా ఇతనికి ప్రసాదించాడు అని చెప్పేసి ఇతన్ని ఘనపరచడం, దైవాన్ని ఘనపరచాలి, సృష్టికర్తను ఘనపరచాలి, ప్రస్ఫుటం కావాలి. సరే, అలాగే ఎవరికైనా మనము కానుక ఇచ్చిన తర్వాత తిరిగి దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక చాలా అసహ్యకరమైనటువంటి పోలికతోటి పోల్చడం జరిగింది. అదేంటంటే, కుక్క తన తిన్నది ఏదైతే ఉందో వాంతి చేసుకుని తిరిగి అది నాకుతూ ఉంటుంది. అలాగా ఇచ్చింది మళ్ళీ తీసుకోవడం అనేది అలాంటిది అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఒకసారి ఇచ్చాం, ఏదో పొరపాటున ఏదో వెళ్ళిపోయింది అనుకోండి, ఒకవేళ మనం ఇవ్వకూడదు అనుకున్నదే వెళ్ళిపోయింది, సరే దాన్ని వదిలివేయండి. మళ్ళీ దాన్ని అలగడం వెనక్కి తీసుకోవడం అనేది అది ఆ కుక్క చేసే పనితో సమానం అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. నైతికత రీత్యా ఉన్నతంగా ఉంటారో వారే అత్యంత దగ్గరగా ఉంటారో దైవం వద్ద పరలోకంలో. అదేవిధంగా నైతికత రీత్యా హీనంగా ఎవరైతే ఉంటారో వారు చాలా దూరంగా ఉంటారని చెప్పడం జరిగింది. వాక్ చాతుర్యంతో నోరు మెడ వంకర చేసి ఎవరైతే మాట్లాడతారో వారు దైవానికి దూరంగా ఉంటారు. మనము ఈ రోజున మాటలతోనే కదండి మోసపోతుంటాము. అందంగా మాట్లాడేవాళ్ళు అందంగా మోసం చేస్తారు కదా, మాటలతోటి మోసపోతూ ఉంటాము. నేను ఇలాగ చేస్తాను, ఇలాగ చేస్తాను అని చెప్పేసి మాటలతోనే కదా. ఒక వ్యక్తి ఒకరిని అభిమానించాలన్నా లేకపోతే మరొకరిని ద్వేషించాలన్నా మాటల కారణంగానే కదా. ఈ విధంగా అందమైనటువంటి మాటలతోటి మనిషిని మాయ చేసి మభ్యం చేస్తుంటాడు. అతనికి రావాల్సింది ఏదైతే ఉందో అదే తీసుకుంటూ ఉంటాడు. ఇతను బాగుపడతాడు, అతను నాశనం అవుతాడు. చెప్పినవాడు బాగానే ఉంటాడు, మాటలు విన్నవాడు నాశనం అవుతూ ఉంటాడు. సరే, సమయం అయిపోయింది, మనం రేపు తెలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. థాంక్యూ.